హలో అండి, చూసారా రాజమండ్రిలో శివరాత్రి సందడి? ఒక పక్క పళ్ళు పంచుతుంటే ఓ పక్క ప్రసాదాలు, దద్దోజనాలు, పులిహార్లు. ఓ ప్రసాదాల పంపిణీల దగ్గరే జనాలు పోలోమని ఉన్నారనుకోండి. స్నానాల దగ్గర, అదేనండి గోదావరి స్నానాల దగ్గర, గుళ్ళు దగ్గర జనాలు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ ప్రసాదాలు పంచేవాళ్ళు, ప్రసాదాలు తీసుకునేవాళ్ళు గోదావరి బండి రోడ్లో చూసారా ఎంతమంది ఉన్నారో? ఎక్కడికక్కడ టెంట్లు వేసి ఉప్మాలు, పులిహోరలు, రోజ్ మిల్క్లు, ద్రాక్ష రసాలు, అబ్బో ఒకటా రెండా ఎన్ని రకాలు! ఇంకా చెప్పాలంటే కొంతమంది మాజా డ్రింకులు, ఇదిగోనండి రోజ్ మిల్క్, రాజమండ్రి రోజ్ మిల్క్ కూడా ఇచ్చేస్తున్నారు ఫ్రీగా, చూసారా? అది మరి మా రాజమండ్రి అంటే. ఇక్కడ చూడండి, మార్కండేయ స్వామి గుళ్ళో భక్తులు లైన్లో తక్కువ ఉన్నారు, ప్రసాదాల దగ్గర ఎక్కువ ఉన్నారు. పోలీసులు కూడా ప్రసాదాల దగ్గర ఉన్న వాళ్ళనే పాపం చూసుకుంటూ ఉన్నారు. ప్రసాదం తినేయడం, మంచినీళ్ళు తాగడం, ఆ పక్కనే మెడికల్ ఇది ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏమన్నా తేడా వస్తే ట్యాబ్లెట్లు వేసేసుకోవడం. చూసారా, అదిగో గోదావరి స్నానాల దగ్గర చూసారా పలసకున్నారు జనాలు. ప్రసాదాల దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ జిలేబీలు కూడా ఇస్తున్నారండి. మీకు అన్ని రకాలు ఫ్రీగా తినాలంటే శివరాత్రి రోజు రాజమండ్రి రండి. ప్రసాదాలు తినేవాళ్ళ సంగతి ఓకే, మరి ఉపవాసాలు చేసేవాళ్ళ సంగతి ఏంటనుకుంటున్నారా? కలుపుతున్నారుగా, అదిగో గోదావరి స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి శివయ్యకి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదాల లైన్లో నించుంటే అదిగో ద్రాక్ష రసం పంపిణీ, మామిడి రసం పంపిణీ, రోజ్ మిల్క్, బటర్ మిల్క్, బాదం మిల్క్, ఇలా రకరకాలు. దేవుడికి దండం పెట్టుకోవడం గురించి అయితే అందరికీ టెంట్లు వేశారు, కానీ ప్రసాదాల దగ్గర మాత్రం అందరూ ఎండలో నించుని ఎంతసేపు అయినా వెయిట్ చేసి అలాగే తీసుకుంటున్నారు. ఇదిగో ఎవరో ఇక్కడ గోదానాలు చేస్తున్నారు, ఇక్కడ ఎవరో పలావులు పెరుగన్నాలు తినేస్తున్నారు. ఈ విధంగా జరిగిందండి మా రాజమండ్రిలో శివరాత్రి సందడి.